నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తలు. పేదలకు ఇంటి నిర్మాణ అనుమతుల ఫీజు భారం కాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలకు నిర్మించుకునే G+1 నివాస భవనాలకు ఇక రూపాయికే అనుమతి ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు. 3 మీటర్ల ఎత్తు దాటిన భవనాలు, బాల్కనీలు గరిష్టంగా 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మించుకునే అవకాశం కొత్తగా కల్పించారు. నివాస భవనాలకు సంబంధించి సెట్ బ్యాక్ లో అనేక వెసులుబాట్లు ఇచ్చారు. రెడ్ కేటగిరీ మినహా 9 మీటర్ల వెడల్పులో ఉన్న రోడ్డులో కూడా పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అన్ని రకాల భవనాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, కాంప్లెక్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి చేశారు. అంతకుముందు హై రైజ్ బిల్డింగ్స్ అంటే 5 అంతస్తుల కంటే పైన ఉన్న బిల్డింగ్స్ కి రూల్స్ ని చాలా లిబరలైజ్ చేశాం. ఆ తర్వాత నాన్ హై రైజ్ బిల్డింగ్స్ అంటే 5 అంతస్తుల కంటే తక్కువ ఉండే బిల్డింగ్స్ కి యాక్చువల్ గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో లెవెలైజ్ చేసాం. ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత 10% ఏరియాని మార్టిగేజ్ చేయాలి. అయితే గవర్నమెంట్ సైట్స్ తీసుకొని ఆ సైట్స్ లో కట్టుకుంటుంటే వాళ్ళు కేవలం అఫిడవిట్ ఇస్తే చాలు. గ్రౌండ్ నుంచి 3 మీటర్స్ అబవ్ బిల్డింగ్స్ కి 1.5 మీటర్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. ఇన్నాళ్ళు అది లేదు. నాన్ రెడ్ కేటగిరీలో 9 మీటర్స్ వెడల్పు రోడ్డు ఉన్న బిల్డింగ్స్ అలౌ చేస్తాం. రెడ్ కేటగిరీ వాటిలైతే 12 మీటర్స్ ఉండాలి. ఏదైనా ఇన్సిడెంట్స్ అవి జరిగినా ఎస్కేప్ అవడానికి దానికోసంగా 12 మీటర్స్ ఉండాలని పెట్టడం జరిగింది. ప్లాట్ ఏరియా 50 స్క్వేర్ మీటర్స్ వరకు అప్ టు ఉండి గ్రౌండ్ ఫ్లోర్ కానీ G+1 కానీ ఎవరైనా కట్టుకోవాలంటే ₹1 ఫీజుతో డీమ్డ్ అంటే జస్ట్ వాళ్ళు అప్లై చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా పర్మిషన్ ఇచ్చినట్టు. విజయవాడ గవర్నర్పేట అట్టారత్తయ్య వీధిలో వైసీపీ నాయకుడు కోసూరి సుబ్రహ్మణ్యం అలియాస్ మనీకి చెందిన భవనంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వ్యభిచారాన్ని పోలీసులు రట్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం రావడంతో సోమవారం అర్ధరాత్రి మెరుపు దాడులు చేశారు. నిర్వాహకుడు అండ్రాజు బాలకృష్ణతో పాటు చినరంగం సాయినాథ్, తేజ, బాక్య పూర్ణచంద్రరావు, అంగలూరి వంశీకృష్ణతో పాటు భవన యజమాని కోసూరు సుబ్రహ్మణ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక నుంచి యువతులను తీసుకువచ్చి వారికి డబ్బు ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించేవారని పోలీసులు చెప్తున్నారు. యువతుల ఫోటోలను ఆన్లైన్లో ఉంచి విటులను ఆకర్షించేవారని, ఫోన్లో సంప్రదించిన వారికి రహస్యంగా గవర్నర్పేట అట్టారత్తయ్య వీధిలోని శ్రీ సాయి మనీ లాడ్జ్కి తీసుకొచ్చి 4 అంతస్తుల్లో ఉన్న యువతులకు వద్దకి పంపి వ్యభిచారం చేయించేవారని తెలుసుకున్నారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేశారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. భవన యజమాని అయిన వైసీపీ నాయకుడు సుబ్రహ్మణ్యంను A5గా చేర్చారు. ఇతనికి తెలిసే వ్యభిచారం జరుగుతుందని గవర్నర్పేట సిఐ నాగమురళి వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని నకిలీ మద్యం తయారీ గుట్టురట్టయింది. సెమ్మూనిపేటలో నివాసం ఉంటున్న పులి శీతల్ స్పిరిట్లో ప్రమాదకరమైన ఎసెన్షియల్ కలిపి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 130 లీటర్ల స్పిరిట్ మద్యం సీసాల క్యాంపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యాన్ని సీసాల్లో నింపి అమలాపురం ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిసింది. ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అక్రమ మద్యానికి కావలసిన ముడిసరుకైన 130 లీటర్ల స్పిరిట్ క్యాప్స్, తర్వాత వాటిని ఫిక్స్ చేసే ఈ క్యాపింగ్ మిషన్ ని కనుగొని సీజ్ చేయడం జరిగింది. రోష్ని శీతల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఫర్దర్ గా విచారించగా ఈయన ముఠా సభ్యులు తయారు చేసి సరఫరా అమలాపురం ప్రాంతానికి సరఫరా చేసే ముఠాని అమలాపురం ఎక్సైజ్ వారు అక్కడ ముఠా సభ్యులు కూడా అరెస్ట్ చేశారు. ఏదైనా తక్కువగా మద్యం వస్తా ఉంది, కాస్ట్లీ లిక్కర్ అని చెప్పి మోసం చేసి అమ్మే ముఠాలు బయట చలామణి జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్డ్ మద్యం దుకాణాల్లోనే మద్యం కొనుగోలు చేసి వారి మద్యం కొనుగోలు చేయాలని ప్రజలకి సూచించడం జరిగింది. ఈ మిషన్ స్పిరిట్ అంతా తయారు చేసి పక్కన అమలాపురంకి సరఫరా చేస్తున్నారని చెప్పారు ప్రిలిమినరీగా. మీరు ఇంకా డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఏమైనా ఫర్దర్ మాకేమైనా తేలితే మీ ముందు ఇవ్వడం జరుగుతుంది. పల్నాడు జిల్లాలో సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పల్నాడు జిల్లా రెంటలపాడులో జగన్ పర్యటన సందర్భంగా సింగయ్య ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు జగన్ను A2 నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చేందుకు తాడేపల్లిలోని వైకాపా కార్యాలయానికి నల్లపాడు పోలీసులు వెళ్లారు. కార్యాలయ కార్యదర్శి అప్పిరెడ్డి నోటీసులు అందుకున్నారు. ప్రమాదానికి కారణమైన AP40 DH2349 వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లారు.
భారత అంతరిక్ష యాత్రలో చారిత్రాత్మక క్షణం ఆవిష్కారమైంది. మన వ్యోమగామి శుభాంకు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్లో టేకాఫ్ విజయవంతమైంది. శుభాంకు శుక్లాతో పాటు మరో 3 వ్యోమగాములు ఫాల్కన్ రాకెట్లో అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. మధ్యాహ్నం 12:01కి రాకెట్ టేకాఫ్ అయింది. దాదాపు 28 గంటల పాటు జరగనున్న ఈ ప్రయాణం రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంతరిక్ష కేంద్రానికి రాకెట్ అనుసంధానంతో ముగుస్తుంది. శుభాంకు శుక్లా బృందం 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేయనుంది. T-minus 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Ignition and liftoff. For 3 nations, a new chapter in space takes flight. Godspeed, AX4. T+30 seconds into flight with the Axiom 4 crew on board Dragon, headed to the International Space Station. Waiting to hear call-outs from the Falcon 9 engineering team. Power and telemetry nominal. Stage 1 throttle. We're throttling down the 9 Merlin engines. We're into the throttle bucket, preparing for max Q. MECO. Stage separation confirmed. Stage 1 boost back startup and back ignition. మాజీ ముఖ్యమంత్రి జగన్కు ప్రాణహాని భద్రతా ముప్పు లేదని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సోలిసిటర్ జనరల్ పలసల పొన్నారావు హైకోర్టుకు నివేదించారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కోరారు. కేంద్ర భద్రతా సంస్థలైన సిఆర్పీఎఫ్, ఎన్ఎస్జీతో తనకు జెడ్+ భద్రత కల్పించే ఆదేశాలు ఇవ్వాలంటూ జగన్ మే నెలలో దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. జగన్కు తగినంత భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన న్యాయవాది వాదించారు. కాబట్టి సిఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీతో భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ వినతి పత్రం ఇచ్చామన్నారు. ప్రభుత్వం భద్రత కల్పించలేదన్న వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది వాదించారు. 58 మందితో జెడ్+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను కౌంటర్ రూపంలో కోర్టు ముందుకు ఉంచుతామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను జూలై 15కు వాయిదా వేశారు. కేంద్రం దాఖలు చేసిన కౌంటర్లో ఐబీ ఇచ్చిన ముప్పు అంచనా నివేదికను జత చేయాలని సూచించారు. బాల్యాన్ని అద్భుతంగా రూపుదిద్దే కేంద్రాలుగా అంగన్వాడీ కేంద్రాలు నిలిచాయన్నారు. స్థానిక 24వ డివిజన్ అంకమ్మనగర్ అంగన్వాడీ స్కూల్లో పశ్చిమ నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు, వంట సామాగ్రి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులు గ్రాడ్యుయేషన్ పట్టాలు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో అనేక సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అరుణ, స్థానిక కార్పొరేటర్ అడకా పద్మావతి, టీడీపీ డివిజన్ అధ్యక్షులు రాజీవ్ ఆనంద్, ముత్తినేని రాజేష్, వేణు, గుర్రం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన ఇండక్షన్ స్టవ్, అదేవిధంగా దాని మీద కుక్ చేసుకునే వీలుగా ఉండే పాత్రల్ని ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రాలకి, ఒక 8 కేంద్రాలకి ఇక్కడ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా వాళ్ళందరికీ కూడా ఇండక్షన్ స్టవ్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పూర్తిగా వెస్ట్ నియోజకవర్గం పరిధిలో తీసుకుంటే 150 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున, ఒక్కొక్క అంగన్వాడీకి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క కిట్ని అందించడం జరుగుతూ ఉంది. అయితే అంగన్వాడీ కేంద్రాలు అంటేనే బాల్యం అంతా కూడా చాలా అద్భుతంగా రూపుమల్చే ఒక విధానంలో ఈరోజు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఈ బాల్యాన్ని చాలా చక్కగా, చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేలాగా అన్ని రకాలైన కార్యాచరణతో ముందుకు వెళ్తుంది మనందరం చూస్తున్నాము. ఈ ఇండక్షన్ స్టవ్ల పంపిణీతో పాటుగా ఈరోజు గ్రాడ్యుయేషన్ డేని కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మన చిన్నారులందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్తూ ఈరోజు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకోబోతున్నారు. వాళ్ళకి నా చేతుల మీదుగా పట్టాలు అందించడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా విధానంలో ఎన్నో రకాలైన సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాము.
అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ చిన్నారులు చాలా చక్కగా చదువుకునేలాగా ఫ్లాష్ కార్డ్స్తో, అదేవిధంగా కింద పడిపోయి దెబ్బలు తగలకుండా మ్యాట్స్తో, రబ్బర్ మ్యాట్స్తో ఇలా అనేకమైన చిన్న చిన్న సూక్ష్మమైన విషయాల్ని కూడా ఆయన చాలా చక్కగా గమనించి వాటి మీద కూడా చాలా కసరత్తు చేసి వాటన్నిటిని చేంజ్ చేయడం జరిగింది. సో విద్యా విధానాల్లో తీసుకొస్తున్న మార్పు చాలా ఆనందకరంగా, మన భావి భవిష్యత్తు ఎంతో అద్భుతంగా రూపొందేలాగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని నిజంగా అభినందనీయం. అయితే ఈరోజు ఈ అంగన్వాడీ కేంద్రంలో ఈ యొక్క గ్రాడ్యుయేషన్ డేకి సంబంధించిన సర్టిఫికెట్స్, అదేవిధంగా ఇండక్షన్ కిట్స్ని అందించే ప్రయత్నం చేస్తున్నాము. స్థానికంగా కార్పొరేటర్ పద్మావతి గారు, అదేవిధంగా రాజీవ్ ఆనంద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో, ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు వీళ్ళందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాము. ఎంపీ మాగుంటి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ కస్టడీలోకి తీసుకుంది. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు కాకానీని సిట్ అధికారులు విచారించనున్నారు. గ్రావెల్ అక్రమ రవాణాలో ఎంపీ మాగుంటి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో A2గా మాజీ మంత్రి కాకాని ఉన్నారు. దీనిపై సిట్ డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో కృష్ణపట్నం పోర్ట్ పోలీస్ స్టేషన్లో కాకానీని విచారణ చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.